అమరావతి రాజమార్గం సీడ్ యాక్సిస్ రోడ్ మూడవ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఫేజ్ 3లో ఉండవల్లి పంపింగ్ స్టేషన్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారి 16 వరకు 3.43 కిలోమీటర్ల మేర 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్తో పాటు అండర్ పాస్లు నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన పనులను ఎన్సీసీ నిర్మాణ సంస్థ చేపట్టింది. ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద భారీ యంత్రాలతో పైలింగ్ పనులను ఎన్సీసీ సంస్థ ప్రారంభించింది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ ఎలా నిర్మాణం జరుగుతోందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజమార్గమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో కీలకమైన థర్డ్ ఫేజ్ ఎలివేషన్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా ప్రస్తుతం నేను వివరిస్తాను. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి చూసినట్టయితే 21.7 కిలోమీటర్లు, ఇందులోని మొదటి ఫేజు 14 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో రెండో ఫేజ్కి సంబంధించి పనులే ఇప్పటికే ప్రారంభమవడం జరిగింది. ఇందులో కీలకమైన 1.5 కిలోమీటర్ల వరకు కూడా పనులు రోడ్డు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అమరావతిలోని సీడ్ యాక్సిస్కి సంబంధించి ఇతర భూములు ఇస్తున్న రైతులు కూడా భూమికి రావటం, మిగతా భూములకు సంబంధించి కూడా భూసేకరణకు సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్న నేపథ్యంలో నిర్మాణ పనుల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి మొత్తం 3 ఫేసులుగా కూడా పనులు చేస్తున్నారు. మొదటి ఫేజ్ పూర్తయింది. రెండో ఫేజు ప్రధానంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు జరగబోతుంది. ఇప్పుడు ఈ ఉండవల్లి వరకు జరుగుతున్న పనుల్లోని కీలకమైన స్టీల్ బ్రిడ్జ్ పనులు ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలోని థర్డ్ ఫేజ్ పనులకు సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా డిజైన్స్ కూడా ఫైనల్ చేశారు. దానికి సంబంధించి పనులు ఎన్సీసీ సంస్థకు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సీసీ సంస్థ ఎలివేషన్ కారిడార్కి సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం 3.43 కిలోమీటర్ల వరకు కూడా ఎలివేషన్ కారిడార్ పనులు జరగబోతున్నాయి. ఇది ఉండవల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్, నేషనల్ హైవే 16 వరకు కూడా జరగబోతుంది. నేషనల్ హైవే 16కు ఎలివేషన్ కారిడార్ను కనెక్ట్ చేస్తున్నారు. ఈ ఎలివేషన్ కారిడార్ ఎందుకు తీసుకొచ్చారంటే ప్రధానంగా పంప్ హౌస్లు, దాంతోపాటు కెనాల్స్ ఉన్నాయి, దాంతోపాటు విజయవాడ రైల్వే లైన్ ఉంది. ఇవన్నీ కూడా దాటుకుంటూ దీనికి సంబంధించిన థర్డ్ ఫేజ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఎలివేషన్ కారిడార్ ప్రపోజల్ తీసుకురావడం, దానికి సంబంధించిన డిజైన్స్ను కూడా ఫైనల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎలివేషన్ కారిడార్ పనులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి, దానికి సంబంధించిన పనుల దగ్గర నేను ఉన్నాను, అవి నేను చూపిస్తాను. నా పక్కనే ఉండవల్లి సంబంధించి పంప్ హౌస్ ఉంది. దాని ఆనుకొనే ఇందుకు సంబంధించిన ఎలివేషన్ కారిడార్ పనులను ప్రారంభించారు. ఇది ఏదైతే ఉందో ఉండవల్లి కరకట్టకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్న నేపథ్యంలోని ఉండవల్లి కరకట్ట కొంత భాగం వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లోని ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎలివేషన్ కారిడార్లో కీలకమైన మెయిన్ బ్రిడ్జ్ పనులు ఎన్సీసీ సంస్థ ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈ మెయిన్ బ్రిడ్జ్ కోసం దాదాపు 87 వరకు కూడా పిల్లర్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే పైలింగ్ వర్క్స్ ప్రారంభమై ఇప్పటికే 16కు సంబంధించి కూడా పైలింగ్ వర్క్స్ ప్రారంభమైన పరిస్థితి ఉంది. భారీ మొత్తంలోని యంత్రాలను ఇక్కడికి తరలించి దానికి సంబంధించిన మెషినరీకి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఉండవల్లి పంప్ హౌస్ దగ్గర ప్రారంభమైన ఎలివేషన్ కారిడార్ కొంత భాగం వరకు ప్రస్తుతం నిర్మాణం అవుతున్న స్టీల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతుంది. స్టీల్ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ కొండవీటి వాగు నుంచి పంప్ హౌస్ నుంచి ప్రారంభమై దాదాపు 110 మీటర్ల వరకు కేఎల్ రావు నగర్ ఏదైతే ఉందో ఉండవల్లి కేఎల్ రావు వరకు కూడా బర్కింగ్హామ్ కెనాల్ వరకు కూడా వెళ్తుంది. అంతవరకు స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడి నుంచి మరలా ఎలివేషన్ కారిడార్ ప్రారంభమై మొత్తం ఏదైతే ఉందో విజయవాడ రైల్వే లైను, దాంతోపాటు మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా ఇది వెళ్తుంది. నేరుగా జాతీయ రహదారి 16 వరకు కూడా కనెక్ట్ అవుతుంది. ఏదైతే థర్డ్ ఫేజ్లో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్లో కీలకమైన మొత్తం 3.43 కిలోమీటర్లో ఉన్న ఎలివేషన్ కారిడార్ పూర్తవుతాయి మాత్రం
నేరుగా అమరావతి రాజధాని మార్గానికి సుగమమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఎలివేషన్ కారిడార్కి సంబంధించి 6 వరుసలు ఉంటాయి. ఇందులోనే అండర్ పాస్లు ఉంటాయి. మొత్తం బ్రిడ్జికి సంబంధించి హైట్ చూసినట్టయితే 4 మీటర్ల వరకు ప్రారంభమే, దాదాపు 6.5 మీటర్ల వరకు కూడా హైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లోని ఎలివేటర్ కారిడార్కి సంబంధించిన హైట్ పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల దాన్ని తగ్గించే అవకాశం ఉన్న నేపథ్యంలోని అందులో భాగంగానే దీనికి సంబంధించిన డిజైన్స్ను ఫైనల్ చేశారు. ఎలివేటర్ కారిడార్కి సంబంధించిన పనుల పురోగతి ఎలా ఉంది, దాంతోపాటు బేస్మెంట్ లెవెల్ స్ట్రాంగ్గా నిర్మించేందుకు, ఎందుకంటే దాదాపు 3.43 కిలోమీటర్ల వరకు కూడా ఎలివేటర్ కారిడార్ నిర్మిస్తున్న నేపథ్యంలో మధ్యలో అండర్ పాస్లు ఎలా నిర్మిస్తున్నారు, కెనాల్స్ ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్న నేపథ్యంలోని దీనికి సంబంధించిన నిర్మాణం మీద మనతో మాట్లాడటానికి ఎన్సీసీ సంస్థకు సంబంధించిన మేనేజర్ అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్, మొత్తం వర్క్స్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతాయి, ఫౌండేషన్ పనులు ఎలా కొనసాగిస్తున్నారు? నా పేరు అప్పలనాయుడు అండి. నేను ఎన్సీసీ కంపెనీలో మేనేజర్ లెవెల్లో ఉన్నాను సార్. ఈ వర్క్ E3 మేజర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సార్. ఇది ఇక్కడి నుంచి మన మణిపాల్ కనెక్టింగ్ రోడ్డు ఎలివేటర్ బ్రిడ్జ్ సార్, మన స్టీల్ బ్రిడ్జి కనెక్టింగ్ అవుతుందండి. ఇందులో మాకు A1, P1, P2, P3, P4, P5, P6 అండ్ A2 ఇంత స్పాన్ ఉంది సార్. టోటల్గా ఇన్ని పియర్లు టోటల్గా వస్తున్నాయి. 8 పియర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ 2 అపార్ట్మెంట్లు, 6 పియర్లు. ఇది ఏంటంటే సార్, ఓన్లీ పైలింగ్ వర్క్ స్టార్ట్ చేసాం సార్. టోటల్ LHS సైడ్ మనకి 87 పైల్స్ అండి. ఆల్రెడీ కంప్లీటెడ్ 16 పైల్స్ కంప్లీటెడ్ సార్ యాజ్ అండ్ డైట్. మిగతావి రన్నింగ్లో ఉన్నాయి సార్ వర్క్ని. ఈ పైల్స్ అన్నీ కూడా సార్ 1200 పైల్స్, హెవీ 32 mm స్టీల్ డిజైన్ చేసిన దాంతో హెవీ 1200 పైల్స్. దాంతోపాటు మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి 45 మీటర్ల డెప్త్కి పైలు వేస్తున్నాం సార్. ఈ డిజైన్ ప్రకారంగా, డ్రాయింగ్ ప్రకారంగా, సిఆర్డీ వాళ్ళు అప్రూవల్ చేసి ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. సో మధ్యలోని మీరు చూసినట్టయితే ఈ కారిడార్ వర్క్ జరిగే సమయంలోని కెనాల్స్ ఉన్నాయి, రైల్వే లైన్స్ ఉన్నాయి. వీటిని దాటుకుంటూ ఎలా హైట్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కారిడార్? సార్, మనది ఎలివేటర్ బ్రిడ్జ్ కాబట్టిగా అండర్ గ్రౌండ్ మనకి కెనాల్ వర్క్కి లిఫ్టింగ్ కనకట్ట రోడ్డు క్రాసింగ్ నుంచి మన కృష్ణానదిలోకి వేయడానికి ఇక్కడ హెవీ కెపాసిటీ పంపులు 4.5 కెపాసిటీ పంపులు అరేంజ్ చేస్తున్నారు సార్. మెగా కన్స్ట్రక్షను వాళ్ళు కూడా ఈ పక్కనే పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేఅవుట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సార్. వాళ్ళు కూడా లేఅవుట్ జరుగుతుంది సార్. వాళ్ళు ఇక్కడ ఈ పంపుల ద్వారా ఈ వచ్చిన కెనాల్ వాటర్ అంతా లిఫ్టింగ్ చేసి 4.5 కెపాసిటీ పంపులు అండి, హెవీ పంపులు. వాటితో లిఫ్టింగ్ కనకట్ట మన మీద నుంచి పంపుల ద్వారా మన కృష్ణానదిలోకి లిఫ్టింగ్ చేస్తుంటారు సార్. అందువల్ల వాటర్ ప్రాబ్లం మనకి ఫ్లోటింగ్ వరదల టైంలో కూడా ఎటువంటి ఎఫెక్టు మన రాజధాని ప్రాంతానికి ఎఫెక్ట్ లేదు సార్. ఓకే, ఎలివేషన్ కారిడార్కి సంబంధించి ఎన్ని వరుసలో ఉంటుంది లైను, దానికి సంబంధించి ఎలా డిజైన్ ఫైనల్? అంటే సార్, ఎలివేటర్ వర్క్ అంటే మనం బ్రిడ్జ్ డైరెక్ట్గా మనకు ఫ్లో అయిపోతుంది సార్. మణిపాల్ బ్రిడ్జ్ వర్క్ అంతవరకు. ఈ ఎలివేటర్ అనేది కింద నుంచి అండర్ పాస్ కానీ E3 రోడ్డు క్రాసింగ్ కనకట్టకి కానీ ఈ కనెక్టింగ్లో చేసుకుంటారు సార్. సార్, మనం ఇక్కడ ఒక పైల్ వర్క్ చూస్తున్నాము. ఈ పైల్ వర్క్ జరగడానికి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే విజువల్స్లోని ఏదైతే ఉందో ఐరన్కి సంబంధించిన కేజ్ ఫిక్సింగ్ జరుగుతుంది. ఎంత లోతులోకి వెళ్ళింది, దానికి సంబంధించి ఒకసారి చెప్తారు సార్? ఇది ఫస్ట్ మేము బోర్ చేస్తాం సార్. ఈ బోర్ చేసిన తర్వాత ఇందులో వాటర్కి ఈ స్టీలు కాంక్రీటు పాడైపోకుండా పర్మనెంట్ లైనర్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ లైనర్ పర్మనెంట్గా ఉండిపోతుంది సార్. అది రిమూవ్ చేయమండి. ఆ లైనర్ ఇక్కడ వేసే రౌండ్ లైనర్స్ అన్నీ కూడా పర్మనెంట్గా ఉండిపోతాయి సార్. పర్మనెంట్గా ఉండిపోయి మనం చేసే పైల్స్కి ఫస్ట్ బోరింగ్ అయిపోయిన తర్వాత 45 మీటర్స్ బోర్ చేస్తున్నాం సార్. 1200. ఈ పైల్స్ తీసిన తర్వాత స్టీలు 45 మీటర్స్ కూడా స్టీల్ వేస్తాం సార్. స్టీల్ వేసి ఆఫ్టర్ కాంక్రీటింగ్ ప్రొసీజర్ సార్. ఇది కాంక్రీటింగ్ చేసి నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్వేషన్ ఓపెన్ చేసి పైల్ క్యాప్ ప్రిపేర్ చేస్తాం సార్. అక్కడి నుంచి మనకి పియర్ స్టార్ట్ అవుతుంది సార్. ఓవరాల్గా చాలా స్ట్రాంగ్నెస్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక విజువల్స్లోని ఇక్కడ ఒక రోల్ షేప్లోని కొన్ని ఐరన్కి సంబంధించి కొన్ని కూడా సిద్ధమయ్యాయి. ఇది పైలింగ్కి ఉపయోగిస్తారంట. నేరుగా ఏదైతే ఉందో మనం ఇందాక విజువల్స్ చూసిన ఐరన్ కేజీలు ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన ఇది వస్తుంది. నేరుగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పైలింగ్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా కాంక్రీట్ వర్కులు ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్లో భాగంగా ఇప్పటికే వెంకటపాలెం నుంచి కొంతవరకు 1.5 కిలోమీటర్ వరకు కూడా తారు వర్క్, ఏదైతే బీఆర్టీ రోడ్డుకి సంబంధించిన తారు వర్క్ కంప్లీట్ అయినాయి. అది ప్రస్తుతం ఉండవల్లి కరకట్టకు కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి
ఎందుకంటే ఇప్పటికే చాలామంది భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికే సిఆర్డీఏ పూర్తి చేసిన పరిస్థితి నేపథ్యంలోని ఆ 1.5 కిలోమీటర్ నుంచి కొంత భాగం వరకు ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఉండవల్లి పంప్ హౌస్ పక్కనే ఎలివేటర్ కారిడార్కి సంబంధించిన మెయిన్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో దాని వరకు అక్కడ ఎదురుగా కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఆ తార్ రోడ్ నుంచి కొంత భాగం వరకు E3 రోడ్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఎలివేటర్ కారిడార్ ప్రారంభమవుతుంది. మొత్తం ఇందులోని 57 పిల్లర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎలివేటర్ కారిడార్ అంటేనే చాలా స్ట్రాంగ్గా నిర్మించేందుకు ఇప్పటికే ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఎక్కడా పిల్లర్స్కి సంబంధించి ఎక్కడా లోపం లేకుండా పూర్తి స్థాయిలో స్ట్రాంగ్గా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం పైలింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. మొత్తం 16 పిల్లర్లకు సంబంధించి కంప్లీట్ అయిన నేపథ్యంలో మిగతా పిల్లర్లకు సంబంధించి ప్రస్తుతం కనెక్ట్ చేస్తున్నారు. నేరుగా ఇది స్టీల్ బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తారు. స్టీల్ బ్రిడ్జ్ నుంచి పూర్తిగా స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఎండింగ్ నుంచి ఎలివేటర్ కారిడార్ స్టార్ట్ అవుతుంది. అది నేరుగా మణిపాల్ వరకు కూడా కనెక్ట్ అవుతుంది. దీని నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ఇకపై అమరావతిలోని ఎంటర్ అయ్యే ఎవరైనా సరే ఏదైతే ఉందో జాతీయ రహదారి అనేది చెన్నై కొలకట్ట జాతీయ రహదారి ఇటు గుంటూరు నుంచి చెన్నై వైపు నుంచి దాంతోపాటు నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి వచ్చేవారు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కూడా నేరుగా జాతీయ రహదారి నుంచి ఈ ఎలివేటెడ్ కారిడార్ ద్వారా అమరావతికి ఎంట్రీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందులో భాగంగానే దీని నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి కీలకమైన పైలింగ్ వర్క్స్ ప్రారంభమయ్యి భారీ మొత్తంలో యంత్రాలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఈ ఎలివేషన్ కారిడార్ పక్కనే ఒక పంప్ హౌస్ ఉంటుంది. కృష్ణానదికి సంబంధించిన నీటిను తోడేందుకు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులోని అమరావతికి పూర్తి స్థాయిలోని భారీ ఎత్తున వరద వచ్చినా సరే ఈ పంప్ హౌస్లు పూర్తి స్థాయిలో భద్రత కల్పించే దిశ కూడా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా అమరావతి రాజధాని ప్రాంతంలో సీడాక్సిస్ రోడ్డుకు చాలా కీలకమైన అడుగని చెప్పుకోవచ్చు. ఎలివేషన్ కారిడార్ పనులకు సంబంధించి ప్రస్తుతం పైలింగ్ వర్క్స్ ప్రారంభించారు. దానికి సంబంధించిన పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఇది సీడాక్సిస్ రోడ్ థర్డ్ ఫేజ్కి సంబంధించి ప్రధానంగా ఉన్న ఎలివేటర్ కారిడార్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24/7.